గాడ్ షో ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత వీడియోలో ప్రకటన గ్రంథంలో ఉండే 1వ అధ్యాయం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియులారా, ఈ యొక్క వీడియోలో ప్రకటన గ్రంథంలో ఉండే 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు 7 సంఘములకు లేఖలు రాస్తూ అలాగే దేవుని యొక్క విశిష్టమైన లక్షణాల గురించి వివరించుట మనం చూసే ఉన్నాం. ఈ అధ్యాయంలో ఆ 7 సంఘములు ఏంటి, ఆ 7 సంఘాల ప్రస్తావన 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడవచ్చు. అవేంటనగా ఎఫెసు, స్ముర్ణ, పెర్గెము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ 7 సంఘాలకు యోహాను భక్తుడు లేఖలు రాయడం మనము 1వ అధ్యాయం 11వ వచనంలో చూడవచ్చు. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయని మనం ఆలోచన చేసినట్లయితే నేడున్న టర్కీ దేశంలో డెనిజలి అనే ఒక పట్టణంలో ఉన్న 7 ఊర్లు అంటే 7 ప్రాంతాలు, ఆ ప్రాంతాలను బట్టి ఈ సంఘాలకు ఆ పేర్లు ఇవ్వబడినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫెస్సులో ఉన్న సంఘానికి ఎఫెసు సంఘం అంటాం. చూడండి, విశాఖపట్నంలో ఉందనుకోండి, విశాఖపట్నం సంఘం అంటాం కదా. ఆ రీతిగా ఆ యొక్క సంఘాలకు ఆ ఊర్లను బట్టి ఆ యొక్క ప్రాంతాలను బట్టి ఆ పేర్లు ఇవ్వబడ్డాయి. పిల్లగా లేదా ఈ 7 సంఘాలు వేటికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇప్పుడు ఆ సంఘాలు లేవండి, ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. అయితే మరి ఎందుకు ఆ సంఘాల గురించి మనం చదవాలి, తెలుసుకోవాలంటే ఈ యొక్క 7 సంఘాలు యూనివర్సల్ చర్చెస్ అనుకోవచ్చు. అంటే ప్రపంచంలో ఉండే అన్ని సార్వత్రిక సంఘాలకు సరిపోయే సంఘాలు. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉండే అన్ని సంఘాల్లో ఈ యొక్క సంఘాలతో పోలికుంటుందన్నమాట. అంతేకాదు కానీ ఈ యొక్క 7 సంఘాలను 7 ప్రవర్తనలు కలిగిన డిఫరెంట్ వ్యక్తులకి అనుసంధానం చేయవచ్చు. అంటే ఈ యొక్క సంఘంతో ఏదో ఒక లక్షణం మనకి పోలిక ఉంటుంది. ఈ యొక్క సంఘంతో ఏదో ఒక సంఘానికి ఈ యొక్క ప్రపంచంలో ఉండే సంఘాలకు ఒక పోలిక ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు యోహాను ద్వారా ఈ యొక్క సంఘముల గురించి రాయించడం జరిగింది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క 7 సంఘాలలో ఈ 2వ అధ్యాయంలో మనము 4 సంఘముల గురించి తెలుసుకోబోతా ఉన్నాం. అవుట్ ఆఫ్ 7 చర్చెస్ అంటే 7 సంఘాల్లో 4 సంఘముల గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే ఈ భక్తుడు ఈ 4 సంఘాలకి అంటే 7 సంఘాలకు కూడా లేఖలు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని కామన్ పాయింట్స్ అంటే సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు ఈ లేఖల్లో ఉంటాయి. అంటే అన్ని సంఘాల లేఖల్లో కూడా ఈ కామన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే, దేవుడు ప్రతి సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు తనను తను పరిచయం చేసుకుంటాడు అనమాట. అంటే తను ఎవరో ఆ సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళు చేసే ఆ పనులను బట్టి దేవుడు వాళ్ళని మెచ్చుకుంటా ఉన్నాడు. ఒకరు మంచి చేస్తే, బాబు నువ్వు మంచి చేశారా బాబు అని చెప్తా ఉన్నాడు. మంచి చేస్తున్నందుకు నువ్వు ఈ మంచిని కొనసాగిస్తే చివరి వరకు నీకు ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి దీవెనలు ఇవ్వబోతున్నాను కూడా చెప్తా ఉన్నాడు. అలాగే వారి తప్పులు, ఆ సంఘంలో జరుగుతున్న తప్పు ఏదైనా దేవుడు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. బాబు ఈ తప్పు చేస్తూ ఉన్నావని, ఈ తప్పుని నువ్వు మార్చుకోకపోతే నేను నీకు శిక్ష విధిస్తాను. ఈ 5 పాయింట్లు: ఒకటిది దేవుడు తన పరిచయం చేసుకోవడం, 2 సంఘాన్ని మెచ్చుకోవడం అంటే ఎప్రిషియేషన్ ఆర్ ప్రైజ్ అనొచ్చు, 3 బ్లెస్సింగ్స్ అంటే ఆ సంఘం అనేది ఆ యొక్క మంచి పనిని చివరి వరకు కొనసాగిస్తే ఎలా దేవుడు దీవిస్తానని, 4వ పని అంటే దేవుడు యొక్క తప్పులను ఎత్తి చూపడం, ఆ తప్పులను మార్చుకోకపోతే ఎటువంటి శిక్ష నేను విధిస్తానని దేవుడు హెచ్చరిక ఇవ్వడం అన్నమాట. ఈ 5 విషయాల్ని మనము అన్ని సంఘాలకు రాసిన వృత్తాలలో చూడవచ్చు. ఇలా మొదటి సంఘం గురించి చూద్దాము. 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల లేఖన భాగంలో ఈ ఎఫెసు సంఘము గురించి అంటే ఎఫెసు సంఘంలో దూతకు అనగా సేవకునికి రాస్తా ఉన్నాడు భక్తుడు. ఈ సంఘాన్ని చూసినట్లయితే మనం 1 నుండి 7 వచనాల్లో ఈ సంఘంకి ఒక టైటిల్ ఇవ్వచ్చు. ఏంటంటే ఇది ఈ ప్రేమను కోల్పోయిన సంఘం. అంటే ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు సరిగ్గా లేదని అర్థం అన్నమాట. దేవుడు 1వ అధ్యాయంలో ఈ సంఘానికి పరిచయం చేసుకుంటాడు. ఏమనంటే 7 దీప స్తంభాల మధ్య నక్షత్రములు చేత పట్టుకుని ఉన్నవాడనని. అంటే దేవుడు ఎలివేషన్ ఇంట్రడక్షన్ ప్రతి సంఘానికి కూడా ఒక్కొక్క రకంగా తను పరిచయం చేసుకుంటున్నాడు. అందులో ఈ ఎఫెసు సంఘానికి 1వ వచనంలో పరిచయం చేస్తున్నాడు. 7 దీపస్తంభముల మధ్యను 7 నక్షత్రములు చేత పట్టుకుని ఉన్నవాడని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. అలాగే 2, 3, 6 వచనంలో ఈ సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఎలా అంటే, నీ సహనం క్రియలు, నీ కష్టాన్ని నేను చూశాను. అంటే ఇది సహనం కలిగిన సంఘము, క్రియలు కలిగిన సంఘము, కష్టాన్ని భరించే సంఘము, దేవుని యొక్క భారాన్ని పరిచర్యను కూడా జరిగించే సంఘము. అలాగే దుష్టులను అబద్ధికులను ఈ యొక్క సంఘం నుండి
బయటికి పంపివేయగలిగిన సంఘం. అంటే అబద్ధ బోధల్ని ఇది ఎంకరేజ్ చేయదన్నమాట. అటువంటి అంటే ఎవరు అబద్ధ బోధకులను కనిపెట్టగలంటే వాక్యం తెలిసిన వాళ్ళే. అంటే ఈ సంఘానికి వాక్యము తెలుసు, కానీ ఈ సంఘం అంటే ఎందుకు ఎలా ఈ వాక్యం తెలుసు అనుకుంటున్నామంటే, ఆ రోజుల్లో ఒక వర్గం ఉండేవారు, నికోలాయితులని. వీళ్ళంటే వీళ్ళని ఎలాగంటే కాంప్రమైజింగ్ బిహేవియర్ కలిగిన వారు అంటారు. అంటే రాజీ పడే ప్రవర్తన కలిగిన వారు. చూడు, మనలో చాలామంది క్రైస్తువులుగా ఉండి అన్యులా జీవిస్తారు, లోకస్తుల్లా జీవిస్తారు. ఏమనంటే అంటారు, ఏ యేసుప్రభుని నమ్ముకుంటే సిగరెట్ తాగకూడదా, మందు తాగకూడదా, డ్యాన్సులు వేయకూడదా, సినిమాలకు వెళ్ళకూడదా, ఇది చేస్తే తప్పేముంది, అలా ఉంటే దేవుడే మనల్ని శిక్షణ చేస్తాడా. అంటే ఒక ఆత్మీయులుగా ఉండి లోకంతో రాజీ పడిపోయి జీవించే జీవితం కలిగిన వారు ఈ నికోలాయితులు అన్నమాట. అటువంటి బోధలకు ఈ సంఘంలో ఉన్న అందరూ కాదు కానీ చాలామంది లోబడిపోయారు అన్నమాట. అందువలన ఈ యొక్క సంఘానికి మనం ఏంటంటే ఒక రకమైన వాక్యం తెలిసిన సంఘంగా మనం పరిగణించవచ్చు పిల్లరా. కాబట్టి ఈ సంఘము ఈ యొక్క విషయాల్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మెచ్చుకుంటున్నాడు దేవుడు. అలాగే తప్పులను కూడా ఎత్తి చూపిస్తున్నాడు. ఎటువంటి తప్పుల్ని దేవుడు ఎత్తి చూపిస్తా ఉన్నాడంటే, అన్నాడు, అయ్యమ్మా నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు, నీకు మొదటి ప్రేమ ఉంది అంటే ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు, ఆ మొదటి భక్తి మర్చిపోయారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏ స్థితి నుండి వచ్చారో ఆ స్థితిని మర్చిపోయారు. చూడండి, మొదట్లో దేవుడు నమ్ముకున్న కొత్తలో మనం ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, ఆరాధన అన్నా, సువార్త అన్నా, పరిచర్య విషయంలో భాగస్వాములు ఎవరైనా చాలా ఆసక్తిగా ఉంటారు. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత విల్ బికమ్ ఏ సీనియర్ క్రిస్టియన్స్, అంటే అనుభవం కలిగిన క్రైస్తవులు అయిపోయినప్పుడు ఆ యొక్క ఆసక్తిని కోల్పోతూ ఉంటాం. ప్రార్థన అన్నా, సువార్త అన్నా వెళ్దాంలే చేద్దాంలే అంటారు. ఇప్పుడు చాలామంది ఉద్యోగం రాకముందు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు ఉండవు, సరైన ఇల్లు లేనప్పుడు, సరైన ఉద్యోగం లేనప్పుడు, సరైన సౌకర్యం లేనప్పుడు దేవుని ఎడల చాలా ఆసక్తిగా చాలా భారంగా పనిచేస్తూ ఉంటారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వారు దేవుని ఎడల మొదట కలిగి ఉన్న ఆసక్తిని వారు కనపరచరు. అంటే వీళ్ళు సీనియర్ క్రిస్టియన్స్ అయిపోతారన్నమాట. అనుభవం కలిగిన క్రైస్తవులు అయిపోయి ఎవరైనా చెప్పారనుకోండి, బ్రదర్ ప్రార్థన చేయనంటే మాకు తెలుసులే అనుకుంటారు మనసులో, వాక్యం చదవనంటే మాకు తెలుసులే. ఎందుకంటే వీరికి అన్నీ తెలుసు, కానీ ఆ మొదట్లో ఉండే ఆసక్తి, ఫస్ట్లో వాళ్ళకి ఎటువంటి ఆసక్తి దేవుని ఎడల ఉంటుందో దాన్ని మీరు కోల్పోయిన ఆ సంఘంగా ఈ సంఘాన్ని మనం చూడవచ్చు పేర్రా. అయితే వీళ్ళకి దేవుడు అంటున్నాడు, బాబు ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కానీ నీ క్రియలను మార్చుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, మారు మనసు పొందకపోతే దీపస్తంభము నీ యొద్ద నుండి తీసివేతును. దీపస్తంభము అంటే ఇక్కడ సంఘము. చాలామంది సేవకులు అనుకుంటారు, నాకు ఇన్ని వేల మంది సంఘం ఉన్నారు కదా. మొదట్లో ఈ సేవకులు చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళే, వాక్యాన్ని యథార్థంగా బోధించి సంఘాన్ని కట్టిన వాళ్ళే. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మొదట ఉన్న ఆసక్తిని, ఆ పరిచర్యను చేయక నాకేమైపోద్దులే, సంఘం నాతోనే ఉంది కదా, ఇంతమంది ఉన్నారు కదా, ఏమైపోద్దని చెప్పేసి సంఘ ఆత్మల పట్ల కాకుండా ఈ లోకానుసారమైన వాటి పట్ల, ధనం పట్ల, ఈ యొక్క భౌతికమైన వాటి పట్ల వారు ఆసక్తి చూపి పరిచర్య నిర్లక్ష్యం చేస్తారు. అంటున్నాడు ఆ సంఘపు దూతతో, ఆ సేవకునితో, నీవు కానీ మారు మనసు పొంది నీవు మొదట ఉన్న ఆసక్తిని కొనసాగించకపోతే దీపస్తంభమును, సంఘమును నీ యొద్ద నుండి తీసివేస్తాను. చాలామంది సంఘం తీసివేయడం అంటే చంపేయడం కాదండి. ఇక్కడ సంఘం అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, ఈ నెంబర్ని బట్టి, ఈ సంఖ్యను బట్టి గర్విస్తున్నావో అది నీకు ఉండదు అనేది ఒక హెచ్చరిక, దేవుడు ఇవ్వబో శిక్ష అంటనమాట. ఒకవేళ నువ్వు కలిగి ఉన్న సహనము, క్రియలు, మంచి ప్రవర్తన కలిగిన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నీకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి మేలులు ఇస్తాననేది కూడా అంటున్నాడు. జయించు వానికి అంటే నువ్వు నిజంగా ఈ యొక్క విషయాల్లో మంచి పనుల్లో కొనసాగిస్తే దేవుడు నీకు పరదేశంలో జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అంటాడు. పరదేశంలో అంటే దేవుని యొక్క రాజ్యంలో జీవవృక్ష ఫలముల గురించి మనకి ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆ యొక్క ఏదోను తోటలో ఉండే జీవవృక్ష ఫలములు మనం చూడవచ్చు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆ యొక్క దేవుడు మనకి ఇవ్వబో రాజ్యంలో కూడా ఈ యొక్క జీవవృక్ష ఫలం, నిత్యత్వం ఇచ్చే ఆ యొక్క ఫలముల గురించి వ్రాయబడి ఉంది పిల్లరా. కాబట్టి ఎఫెసు సంఘం గురించి 1 నుండి 7 వచనంలో ఈ విషయాలన్నీ కూడా మనము చూడవచ్చు. రెండవ సంఘము స్మరణ. స్మరణ అనేది రెండవ సంఘం, అంటే రెండవ సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. ఈ స్మరణ సంఘం గురించి 8 నుండి 11 వచనంలో లేఖన భాగం మనం చూడవచ్చు పిల్లరా. ఇది శ్రమల గుండా వెళ్తున్న సంఘం, శ్రమపడే సంఘం అనొచ్చు. ఈ యొక్క సంఘానికి 8వ వచనంలో దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను.
మృతుడైతిని కానీ యుగములకు సజీవుడు అని దేవుడు తన ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నాడు. 9వ వచనంలో దేవుడు సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఏమంటే నువ్వు శ్రమపడుతూ ఉన్నావు, దారిద్ర్యం గుండా వెళ్తూ ఉన్నావు, భరిస్తూ ఉన్నావు, సమాజం నిన్ను ద్వేషిస్తూ ఉన్నా, నన్ను నమ్ముకున్నందుకు ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉన్నా, నువ్వు వాటిని భరించి శ్రమపడుతూ నా విశ్వాసంలో నువ్వు ఉంటా ఉన్నావు అనేది దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. అంటే ఈ ఉన్న 7 సంఘాలలో దేవుడు ఎటువంటి తప్పు ఆరోపించకుండా మెచ్చుకొని దేవుడు ప్రైజ్ చేసే సంఘం ఏది ఉందంటే అది స్మరణ. అంటే శ్రమ పడుతూ కూడా వీళ్ళు దేవుని కోసం నిలబడే సంఘం, శ్రమలు గుండా వెళ్తూ కూడా అంటూ వీళ్ళకి దేవుడు ఎటువంటి నెగిటివ్స్ అంటే ఎటువంటి తప్పులను వీరు మన ఆరోపించడం లేదు, కానీ దేవుడు వీళ్ళని మెచ్చుకుంటూ వీళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు శ్రమ పడుతున్నావు కదా, నీకు ఇంకా శ్రమలు రాబోతూ ఉన్నాయి. అలాగే మీలో చాలామందిని చెరసాలలో కూడా వేస్తారు నా నాన్న నిమిత్తం, నా కొరకు నిలబడుతున్నందుకు. కాబట్టి వాటన్నిటిని కోసం మీరు భయపడకండి, నేను మీతో ఉంటాను, నమ్మకంగా ఉండండి, చివరి వరకు ఆ శ్రమలో భరించండి అని దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే శ్రమలో ఉన్నారు కదా, మీరు అంగిపోకండి, నేను మీతో కడ వరకు ఉంటానని దేవుడు వారికి ధైర్యం చెప్తా ఉన్నాడు అన్నమాట. అలాగే మీరు నా నామం నిమిత్తం శ్రమ పడుతున్నారు కదా, మీ యొక్క కష్టము మీ శ్రమ వృధాగా పోదు, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటా ఉన్నాడు. చూడండి, పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అన్నాడు కదా, నా యొక్క పరుగు తుదముట్టించి నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉందంటాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో జీవ కిరీటం గురించి రాయబడి ఉంటుంది. అలా ఈ యొక్క సంఘానికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు అన్నమాట. అలాగే ఇంకో మాట ఏమిటంటే రెండవ మరణం మీకు ఉండదు, అంటే మీకు నరకం అనేది ఉండదు, మీకు నిత్య జీవమే. దేవుడు ఈ సంఘమునకు ఇటువంటి ఆశీర్వాదములు ఇవ్వబోతున్నట్టు పిల్లరా 11వ వచనంలో మనం చూడవచ్చు ఈ విషయాన్ని. 3వ సగము పెర్గము. ఈ సంఘం గురించి 12 నుంచి 17వ వచనంలో మనము పెర్గములో ఉన్న సంఘపు దూతకు లేఖ రాయడం మనం చూడవచ్చు. ఈ సంఘాన్ని గురించి మనం ప్రస్తావించినప్పుడు ఇది తప్పుడు బోధను అనుసరించి నడిచే సంఘంగా మనకు కనిపిస్తూ ఉంది. తప్పుడు అంటే అబద్ధ బోధలను అనుసరించి వెళ్తున్న సంఘంగా మనం చూడవచ్చు. 12వ వచనంలో ఈ యొక్క సంఘానికి దేవుడు తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమంటే 2 అంచులు గల ఖడ్గము గలవాడుని. చూడు, దేవుడు ఒక్కొక్క సంఘాన్ని కూడా ఒక్కొక్క రీతిగా తను పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ 2 అంచుల గల ఖడ్గము గలవాడుని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. అలాగే 13వ వచనంలో ఆయన ఆ సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఏమనంటే నువ్వు సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉన్నావు అంటున్నాడు. అంటే సాతాను కాపురం అంటే భయంకరమైన విగ్రహారాధన, అన్యత్వం జరుగుతున్న ప్రదేశంలో వీరు విశ్వాసులుగా ఉన్నారండి. చూడు, మనం భారతదేశంలో ఎలా ఉన్నామండి, తక్కువగా ఉండి ఎంత వ్యతిరేకం ఎదుర్కొంటున్నాం. ఇలా వీళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు ద టెంపుల్ ఆఫ్ జిఎస్, గ్రీకు దేవతను ఆరాధిస్తారన్నమాట. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ జిఎస్ అంటే ఆ యొక్క టెంపుల్ ఆఫ్ జిఎస్లో ఈ స్టాట్యూ ఆఫ్ జిఎస్ అనే ఒక దేవత, చాలా 42 అడుగులు ఎత్తున ఈ దేవతను వాళ్ళు ఆరాధిస్తారన్నమాట. వాళ్ళు ఎలా ఈ దేవతను నమ్ముతారంటే దేవత అత్యున్నత అధికారం కలిగినదని. అంటే మనగా దేవుడిని సర్వశక్తిమంతుడు అంటామో, వారు ఆ దేవతని అంతగా వర్షిప్ చేస్తారన్నమాట. అటువంటి విగ్రహారాధన అంటే ఆ రోజుల్లో ఈ దేవతను, ఈ యొక్క విగ్రహాన్ని 7th వండర్లో అంటే ప్రపంచంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతుల్లో 7వ వింతగా వీళ్ళు భావించారన్నమాట. అటువంటి ప్రదేశంలో ఈ యొక్క సంఘం ఉండి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నారన్నమాట. అంటే వ్యతిరేకతలు గుండా వెళ్ళి భయంకరమైన విగ్రహారాధన జరిగే ప్రదేశంలో ఉండి వారు నిలబడుతున్నారు. ఎటువంటి పరిస్థితులు అంటే అక్కడ అంతిప అనే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక సేవకుడు దేవుని నామం నిమిత్తము, సువార్త నిమిత్తము చంపబడ్డాడు. అంటే చంపేశారు, హతసాక్షి అయ్యాడు. అటువంటి రోజుల్లో ఆ వ్యక్తిని చంపినప్పటికీ కూడా వీళ్ళు మరణించినా సరే, మీరేం చేసినా సరే మేము యేసుక్రీస్తుని విడిచిపెట్టాం, ఆయన నందు నిలిచి ఉంటామని విశ్వాసంతో నిలబడిన పరిస్థితులు కనిపిస్తామని. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు సాతాను కాపురం ఉన్న స్థలంలో ఉండి కూడా, అటువంటి వ్యతిరేకతల మధ్య కూడా మీరు నా కోసం నిలబడ్డారు కదా అని దేవుడు వీళ్ళు మెచ్చుకుంటా ఉన్నాడు పిల్లరా. అలాగే 14-15 వచనంలో వీరి మీద దేవుడు, అంటే ఎంత విశ్వాసంలో ఉన్నప్పుడు కూడా వీరి మీద దేవుడు కొన్ని తప్పులు ఆరోపిస్తూ ఉన్నాడు, ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఏమిటంటే మీలో కొందరు, అందరూ అనలేదు, ఈ సంఘంలో ఉండే కొందరు అంట తప్పుడు బోధనలు అనుసరిస్తూ ఉన్నారంట, అబద్ధ బోధనలు అనుసరించి నడుచుకున్నట్టు. ఏంటి ఆ యొక్క తప్పుడు బోధ అంటే విగ్రహార్పితమైనవి తినవచ్చు, దేవతలకు అర్పించిన వాటిని మనం తిన్నా తప్పేమీ లేదు అనుకుంటారట.
జారత్వం, వ్యభిచారము చేయొచ్చు. బిలాము బోధ అంటే దేవునికి వ్యతిరేకమైన బోధ. దేవుని సంఘంలో ఉండి దేవుని సంఘానికి వ్యతిరేకంగా పనిచాడు. బిలాం ఏం చేశాడండి? బాలాకుతో చేరి దేవుడు ఇతను ఇజ్రాయేలుడు అయి ఉండి తన సొంత ప్రజల్ని శపించడానికి, అంటే ధనానికి ఈ యొక్క ఘనతకు ఆశపడి సొంత ప్రజల్ని శపించడానికి ప్రార్థన చేసిన వ్యక్తి. కాబట్టి అలాంటి మనసు కలిగి ఉన్నవారు కొందరు. అలాగే నికోలాయితుల బోధ చెప్పండి. నికోలాయితులు అంటే అబద్ధ బోధ, కాంప్రమైజింగ్ లైఫ్, పాపంతో రాజీపడి జీవించే జీవితం కలిగిన వారి వలె ఉన్నారన్నమాట. సో ఇటువంటి తప్పుడు బోధలను అనుసరిస్తున్నారని దేవుడు ఈ సంఘం మీద ఆరోపణ చేస్తూ ఉన్నాడు పిల్లరా. అలాగే 16వ వచనం అంటున్నారు, మీరు మీ యొక్క తప్పులను సరిచేసుకోకపోతే, మీరు ఏమైతే పొరపాట్లు చేస్తున్నారో ఆ పొరపాట్లుగా మీరు సరిచేసుకోకపోతే దేవుడు అంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే నేను వచ్చి మీతో యుద్ధం చేస్తాను. అంటే దేవుడు వచ్చి మనకు వ్యతిరేకంగా నిలబడితే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు మీరు మీ పరిస్థితిని, మీ క్రియలు మార్చుకోకపోతే నేను మీతో వచ్చి యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఒకవేళ మీరు మంచిగా ఎలాగైతే విశ్వాసంలో ఉన్నారో మీ విశ్వాసాన్ని కాపాడుకుని చివరి వరకు నిలబడితే దేవుడు నాడు 17వ వచనంలో మీకు పరలోక మన్నాను భుజింపనిస్తున్నాడు. మన్నా అంటే ఏంటండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 50 నుండి 51 వచనాలు ఉంటుంది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఆ మన్నా అంటే ఎవరు కాదు, ప్రభువే. నేనే మీకు స్వాస్థ్యమై ఉంటాను అంటాడనమాట. రెండో విషయం ఏంటంటే ఆశీర్వాదం, మీకు తెల్ల రాతి నిద్దును. రాయి అనగానే మనకు వచ్చేది క్రీస్తే. క్రీస్తే ఆ బండ, దేవుడే వారికి స్వాస్థ్యంగా ఉన్నాడట. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. క్రీస్తే ఆ బండ అని పేతురుతో అంటాడు ప్రభు. పేతురు, నీ బండ మీద నా సంఘమును కడుదును. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో. అంటే వీళ్ళకి అన్నాడు ఆశీర్వాదం ఏంటంటే మీకు పరలోక మన్నాను భుజింపనెత్తును, నేనే మీకు స్వాస్థ్యమే ఉంటానని దేవుడు వీరికి ఇవ్వబో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు పిల్లరా. కాబట్టి మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క సంఘములతో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 18 నుండి 29 వచనాలు చూసినట్లయితే ఇక్కడ 4వ సంఘమైన తుయతైరా సంఘం కోసం, తుయతైరాలో ఉన్న ఆ 4వ సంఘపు దూతతో సేవకునికి దేవుడు లేఖ రాస్తూ ఇలా అంటాడనమాట. ఈ సంఘాన్ని గురించి మనం ప్రస్తావించినప్పుడు ఈ సంఘము చెడిపోయినా లేదా పాడైపోయిన సంఘానికి సాదృశ్యంగా ఉంది పిల్లరా. 18వ వచనంలో ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు ఈ సంఘానికి. అగ్నిజ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గలవాడునే అంటున్నాడు దేవుడు. అలాగే 19వ వచనంలో ఈ యొక్క సంఘాన్ని మెచ్చుకుంటా ఉన్నాడు. ఏమంటాడంటే, నీ క్రియలు నేను చూశాను, నీ ప్రేమ నేను చూశాను, నీ విశ్వాసము, సహనము. అంటే చూడు, ఇది క్రియలు కలిగిన సంఘము, ప్రేమ కలిగిన సంఘము, విశ్వాసం కలిగిన సంఘము, సహనము, పరిచర్యం జరిగించే సంఘం, దేవుని పని కూడా, దేవుని సేవ చేసే సంఘం కూడా. అంతేకాకుండా వీళ్ళ యొక్క మొదటి స్థితి కన్నా ఇప్పుడు స్థితి మెరుగుంటారు. మొదట్లో భక్తిలో కొంచెం తక్కువ ఉన్నారు, కానీ ఇప్పుడు మెరుగుగా ఉన్నారు. చివరిలోనే మంచి భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసిన అనమాట. చూడండి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న సంఘం మీద కొన్ని ఆరోపణలు, తప్పులను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే వీళ్ళ యొక్క తప్పులు, అబద్ధ ప్రవక్తని వంటి యెజబేలు, మనం అంటాం కదండి, రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం. యెజబేలు ఎవరు? అబద్ధాన్ని జరిగించే ఒక రాణి, అహాబు యొక్క భార్య. తను ప్రవక్తలను చంపుతుంది, భక్తిహీనతకు ఒక సూచనగా ఉంటుంది, దుర్మార్గతకు, భక్తిహీనతకు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ఒక సూచనగా ఉంటుంది. అటువంటి వారిని నీ సంఘంలో ఉండనిస్తాను. తప్పుడు బోధలు జరిగిస్తూ సంఘాన్ని పాడు చేస్తూ యెజబేలు వంటి మనస్సు, యెజబేలు వంటి దుర్మార్గత, భక్తిహీనత కలిగి ఉన్న వారిని నీ సంఘంలో ఉంచడానికి అనుమతిస్తూ ఉన్నావు అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదంటే సంఘాన్ని ఎలా పాడు చేస్తుందంట? ఆ తప్పుడు బోధ అనేది జారత్వం చేయడానికి, విగ్రహాలను అర్పించిన తినవచ్చు అని చెప్పడానికి, పాపిష్టి క్రియలు చేయడానికి ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఉంది. అటువంటి బోధను అనుసరించాలి. అంటే యెజబేలు యొక్క బోధ, తప్పుడు బోధను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అటువంటి వారిని నువ్వు సంఘంలో ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నావని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు చాలా సమయం ఇచ్చాను నీ ప్రవర్తన మార్చుకుంటావని, నీకు చాలా సమయం ఇచ్చాను నువ్వు మారు మనసు పొందుతావని. అయితే నువ్వు మారడం లేదు. నువ్వు ఒకవేళ మారకపోతే నేను నీకు ఎటువంటి శిక్ష విధిస్తానంటే దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలు. ఎక్కడ అంటున్నాడు, నిన్ను మంచము పెట్టించేదను. మంచం పట్టించేదను అంటే చాలాసార్లు మంచం పట్టడం అంటే ఎప్పుడు మంచం పడతాము? రోగం వస్తే, అంటే నిన్ను రోగశయ్యం మీద పడతానమాట. దేవుడు నిన్ను మొత్తుతాను అంటున్నాడు.
నిన్ను శ్రమల పాలు చేసేస్తానన్నాడు. శ్రమల పాలు అంతే కదని నీ బోధను అనుసరిస్తే, అటువంటి తప్పుడు పనులు తప్పుడు బోధలు అనుసరిస్తే దాని పిల్లలంటే ఆ బోధను అనుసరించే వారిని చంపేస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత కోపంగా ఉన్నాడో అటువంటి దుర్మార్గ ప్రవర్తన కలిగి తప్పుడు బోధలు అనుసరించి నడుచుకునే ఉన్నవారి మీద. అలాగే అంటున్నాడు, మీరు మంచి క్రియలు కలిగిన వారైతే, ఏదైతే నేను మెచ్చుకున్నానో ఆ క్రియలు మీరు కొనసాగించేవారైతే, అంతవరకు నమ్మకంగా ఉంటే మీకు జనముల మీద అధికారం ఇచ్చేదని అంటున్నాడు. జనముల మీద అధికారం ఇచ్చేదని. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. దేవుడు తన రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు తనతో పాటు పరిపాలించి మన అధికారులుగా ఒక సుస్థిరమైన స్థానాన్ని మనకి ఇస్తాడు, ఘనతను. దానికోసం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే అంటున్నాడు, వేకువ చుక్కను నీకు ఇచ్చేదను. వేకువ చుక్క అంటే ప్రకటన గ్రంథం 22:16లో ఉంటుంది. ఎవరు ఆ వేకువ చుక్క అంటే యేసుక్రీస్తే ఆ వేకువ చుక్క అంట. యేసుక్రీస్తుని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను, నేను మీకు స్వాస్థ్యంగా ఉందని అంటున్నాడు దేవుడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క 2వ అధ్యాయంలో దేవుడు 4 సంఘముల గురించి ప్రస్తావించారు. 1 ఎఫెసు, 2 స్ముర్న, 3 పెర్గము, 4 తుయతైరా. కాబట్టి ఈ సంఘాల్లో దేవుడు వారు చేస్తున్న మంచి పనులను, వారు చేస్తున్న తప్పులను, మంచి చేస్తే మీకు ఆశీర్వాదం ఇస్తానని, తప్పు చేస్తే మళ్ళీ శిక్షిస్తానని దేవుడు ఈ సంఘాలకు హెచ్చరికిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ సంఘాలకు కాదు కానీ దేవుడు ఈ సంఘాల ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ సంఘాల్లో ఏదో ఒక సంఘం మనదే ఉంటుంది. ఈ సంఘాల్లో ఉండే ఏదో తప్పు, ఏదో ఒక చెడు లక్షణం మనలో ఉండి ఉంటుంది. కాబట్టి మనం సరి చేసుకోకపోతే, మంచి చేస్తే, మంచి క్రియలు కలిగి ఉంటే దేవుడు మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగే తప్పు చేస్తే, తప్పును మార్చుకోకుండా మనం కొనసాగిస్తే దేవుడు ఎటువంటి శిక్షణ ఇస్తాడు అనే విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగిన జీవితం, మంచి క్రియలు కలిగిన సంఘంగా, వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.